నమస్కారం H7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల్లో ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలి మున్సిపల్ కమిషనర్ శేషన్న తండ్రి కోరిక మేరకు పార్థివ దేహాన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు అందజేసిన కుమారుడు నాయకత్వ కవచ కుండలాలతో పుట్టిన తెలుగుదేశం పార్టీ వీర సైనికుడు అతడు. అన్నా అంటే నేనున్నానంటూ అండగా నిలిచే ధైర్యం అతడు. పదవిలో ఉన్నప్పుడు ఆయన రాజు, పదవిలో లేనప్పుడు ఆయన రారాజు, పదవి రానప్పుడు ఆయన మగమహారాజు. ఆయన ఎవరో గుంటూరు జిల్లా వాసులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనే డెల్టా టైగర్, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామం నుండి తెనాలి పట్టణంలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున ప్రజలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు నీరాజనాలు పలుకుతూ భారీ గజమాలతో స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలు తెనాలి నియోజకవర్గంలో అంబరానంటేలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం నిర్వహించారు. తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్కు గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలో ఆయన పాల్గొని పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ శ్రేణులు ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అంగలకుదురు, సుల్తానాబాద్, చెంచుపేట, గంగానంపేట, వహాబ్ చౌక్ మెయిన్ రోడ్ల మీదుగా ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్కు చేరింది. ర్యాలీలో అడుగడుగున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ఘన స్వాగతం పలికి హారతులిచ్చి గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంగలకుదురు గ్రామంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సివి ఛానల్ అధినేత కర్ణం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు భారీ గజమాలతో స్వాగతం పలికి కేక్ కట్ చేయించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చెంచుపేటలోను, అంగలకుదురు సెంటర్లోను, వాబ్ చౌక్ పలు ప్రధాన సెంటర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలపాటి రాజేంద్రప్రసాద్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. అట్లే చెంచుపేటలో భారీ నిమ్మకాయల గజమాలతో మాజీ మంత్రి ఆలపాటికి టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. తెలుగు మహిళలు గుమ్మడికాయలతో తమ నాయకునికి దిష్టి తీశారు. తెనాలి గంగానంపేట వంతెన వద్ద పాలడుగు సురేంద్ర నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ గజమాలతో మాజీ మంత్రి ఆలపాటికి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ర్యాలీలో తెనాలి మరియు వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, ఐటీడీపీ నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలపాటిపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్పారు. అనంతరం ఈ భారీ ర్యాలీ ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్కు తరలి వెళ్ళింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు చేపట్టిన స్వీప్ కార్యక్రమం గురువారం స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు ప్రజలకు ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు చేపట్టిన స్వీప్ కార్యక్రమం గురువారం స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు ప్రజలకు ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పౌరులందరూ బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం రక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలలో ఓటు హక్కు పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనూష, మున్సిపల్ అధికారులు సుబ్బారావు, ఆకురాతి రామచంద్రరావు, సబ్ రిజిస్ట్రార్లు కె బాలగురవయ్య, ఎన్ఎన్ అశోక్ వర్ధన్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓటుపై అవగాహన పెంచుకోండి, ఓటు వినియోగించుకోండి. ఓటు అనేది మీ హక్కుతో పాటు బాధ్యత కూడా మీ అంట వస్తుంటుంది. అందువల్ల మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఓట్లు నమోదు కాబడినాయి. ఓటింగ్ రోజు ఈరోజు తెలుసుకొని మే 13వ తారీఖున ఓట్లు జరగబోతున్నాయి. ఆ రోజు నాడు మీ యొక్క పిఎస్ ఏదో తెలుసుకొని
దీనికి సంబంధించి మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఓటర్ స్లిప్ ఇస్తారు. ఆ ఓటర్ స్లిప్ను మీరు దగ్గర ఉంచుకొని ఆ రెస్పెక్టివ్ పిఎస్కి వచ్చి మీ ఓటును సద్వినియోగపరచుకోవాల్సి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను మళ్ళీ కోరుతున్నాం. ఓటును సద్వినియోగపరచుకుంటే కనుక మంచి ప్రజాస్వామ్యం వస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య ప్రజానీకాన్ని అలాగే రిజిస్ట్రేషన్కి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఓటుపై అవగాహన, ఓటు వేసేటువంటి ప్రక్రియ, ఓటు ఎందుకు పాల్గొనాలంటే అంశాల గురించి వారితో చెప్పడమైంది. అందువల్ల అందరికీ మరొకసారి విజ్ఞప్తి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మీరందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో ఖచ్చితంగా పాల్గొనవలసి మళ్ళీ కోరుతున్నాం. ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ మీకు ఇష్యూస్ కానీ గ్రీవెన్సెస్ కానీ ఉంటే కనుక ఓటర్ హెల్ప్ లైన్ అనేటువంటి ఒక యాప్ ఉంది. దానికి కనుక మీరు వినియోగించుకుంటే కనుక దాంట్లో మేము రిప్లై ఇస్తాము. ఓటు హక్కు 18 ఏళ్ళు, మన దేశంలో అయితే 18 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కుతోటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకు నచ్చిన దేశానికి ఉపయోగపడే లేదా రాష్ట్రానికి ఉపయోగపడే మంచి నాయకులను, సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నుకోవటం కొరకని ఈ ఓటు హక్కు అనేది మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ఓటు హక్కు అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు లోక్సభ శాసనసభలే కాదు, పంచాయతీ ఎన్నికల్లో, మండల పరిషత్, స్థానిక సంస్థలకు కూడా ఓటు ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఎలక్షన్లో పరిపాలకులు మనకు నచ్చిన వాళ్ళు మన ఓటుతోటి మనమే డిసైడ్ చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. మార్చి నెల 30వ తేదీన తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామ శివారులో మహిళ మృతి చెందిన కేసులో మృతురాలిని గుర్తించలేదని, తెనాలి పట్టణ పరిసర ప్రాంతంలో మహిళ మిస్సింగ్కు సంబంధించిన ఘటనలో వివరాలను సంబంధిత కుటుంబ సభ్యులు తమ దృష్టికి తీసుకురావాలని రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మార్చి నెల 30వ తేదీన తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామం శివారులో మహిళ మృతి కేసులో మృతురాలిని గుర్తించలేదని, తెనాలి పట్టణ పరిసర ప్రాంతంలో మహిళ మిస్సింగ్ కు సంబంధించిన ఘటనలో వివరాలను సంబంధిత కుటుంబ సభ్యులు తమ దృష్టికి తీసుకురావాలని రూరల్ సీఏ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని దుండగులు మహిళ మృతికి కారకులై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మహిళకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా తెలుపడం జరుగుతుందని, ఎవరైనా మహిళకు సంబంధించిన వారు ఉంటే సమాచారాన్ని వెంటనే తమకు తెలిపాలన్నారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి మహిళ మృతికి కారణాలు తెలుసుకోవడం జరుగుతుందని సీఏ వెంకటేశ్వర్లు వివరించారు. నేను తెనాలి రూరల్ సీఐ నా పేరు వెంకటేశ్వర్లు. మార్చి నెలలో 30వ తేదీన రాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని స్త్రీని కొందరు దుండగులు కాల్చి అక్కడ సంగం జాగర్లమూడి వద్ద ఆమె మృతదేహాన్ని ఆ చెత్తలో పడేసి కాల్చి చంపివేసినట్లు మాకు రిపోర్ట్ వస్తే దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. సో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ రోజు రాత్రి సమయంలో ఏదో ఒక టైంలో ఆవిడ్ని కాల్చి చంపినట్లుగా కూడా మాకు దర్యాప్తులో తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మృతురాలి ఆచూకీ కానీ ముద్దాయి ఆచూకీ కానీ తెలియలేదు. దయచేసి ప్రజలందరూ ఒక విషయం మా దృష్టికి తీసుకొస్తే ఆవిడ ఫోటోలు ఇవన్నీ కూడా అన్ని సామాజిక మాధ్యమాల్లో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో ప్రింట్ మీడియాలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మాకు ఏ ప్రజల దగ్గర నుంచి ఆవిడ ఏ ప్రాంతానికి చెందిందని కానీ ఆవిడ ఐడెంటిటీ గురించి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. మేము అన్ని పోస్టర్లు కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో టౌన్స్లో కూడా పోస్టర్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఒక్కసారి మీ ఏరియాలో ఎవరైనా 20 నుంచి 30 ఏళ్ల మహిళ మిస్సింగ్ కేసులు కనుక ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తెనాలి రూరల్ పోలీసుల దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి కానీ, సిఐ గారి దృష్టికి కానీ, డిఎస్పీ గారి దృష్టికి కనుక తీసుకొస్తే ఆవిడెవరో మృతదేహం ఎవరిదో తేలితే ఆ కేసులో మనకు పురోగతి ఉంటుందని ప్రజలందరికీ నా విన్నపం. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం బాధ్యతతోటి మీ ఏరియాలో ఎవరన్నా మిస్ అయితే ఎవడన్నా అన్రిపోర్టెడ్ కేసులు ఉంటే, మేము రిపోర్టెడ్ కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి, మేము వెరిఫై చేస్తున్నాం. అన్రిపోర్టెడ్ కేసులు కొంతమంది లేట్గా ఇద్దాంలే పోలీస్ స్టేషన్లో వస్తారులే అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి కేసెస్ ఏదన్నా ఉన్నా మా దృష్టికి ఇమీడియట్గా తీసుకొస్తే ఆ మహిళ ఎక్కడన్నా మిస్ అయ్యి ఇక్కడ ఏదన్నా జరిగి ఉండొచ్చు అనే కోణంలో మేము దర్యాప్తు చేసుకొని మాకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుంటూరు జిల్లా ప్రజలు కానీ పక్క జిల్లాల ప్రజలు కానీ మాకందరికీ సహకరించి మృతురాలి ఆచూకీ విషయంలో సహాయపడగలరని కోరుకుంటున్నాను.
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం పురస్కరించుకొని అమెరికా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నందు తెనాలి పట్టణానికి చెందిన తెలుగు యువత నాయకులు పాలడుగు ప్రణీత్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అందరినీ అబ్బురపరిచారు. విద్యుత్ కాంతుల్లో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలను చూసి అమెరికా వాసులు ఆసక్తిగా గమనించారు. అట్లే అక్కడ తెలుగు ప్రజలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు హృదయపూర్వకంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో తెనాలి పట్టణానికి చెందిన తెలుగు యువత నాయకుడు పాలడుగు ప్రణీత్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే బాస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అంటూ టైమ్స్ స్క్వేర్లో భారీ స్క్రీన్పై శుభాకాంక్షలు తెలిపి ప్రణీత్ తన అభిమానాన్ని చాటుకున్నారు. విద్యుత్ కాంతుల వెలుగులతో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోలను అమెరికన్లు ఆసక్తిగా తిలకించారు. ప్రణీత్ అభిమానాన్ని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించి రాజేంద్ర ప్రసాద్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి ఆశయ సాధనకు కుమారులు చేసిన సేవలు ఆదర్శనీయంగా నిలిచాయి. తండ్రి మరణానంతరం పార్థివ దేహం కళ్ళు మెడికల్ కళాశాలకు అందజేయాలని కుమారులకు తెలుపగా అందుకు తగినట్లుగా కుమారులు చర్యలు తీసుకున్నారు. తండ్రి ఆశయ సాధనకు కుమారులు చేసిన సేవలు ఆదర్శనీయంగా నిలిచాయి. స్థానిక మారిస్పేటకు చెందిన విశ్రాంత పోస్టల్ ఉద్యోగి టి కృష్ణమూర్తి గురువారం ఉదయం ఇంటి వద్ద ఒక్కసారి కుప్పకూలు మృతి చెందారు. ఆయన మరణానంతరం పార్థివ దేహం కళ్ళు మెడికల్ కళాశాలకు అందించాలని కుమారులకు తెలుపగా అందుకు తగినట్లు కుమారులు సురేంద్రబాబు సుధీర్ బాబులు చర్యలు తీసుకున్నారు. జీవన సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కృష్ణమూర్తి పోస్టల్ శాఖలో అకౌంటెంట్గా విధులు నిర్వహించి పదవీ విరమణ గావించారు. రోజు మాదిరి వాకింగ్ కు బయలుదేరిన ఆయన ఇంటి ముందుకు రాగానే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు పరిశీలించగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కృష్ణమూర్తి కుమారులు మాట్లాడుతూ తమ తండ్రి కోరిక మేరకు పార్థివ దేహాన్ని నేత్రాలను మెడికల్ కళాశాలకు అందజేయటం జరిగిందన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా మృతదేహాన్ని మెడికల్ కళాశాల విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించటం ముదావహమన్నారు. సమాజంలో అరుదైన వ్యక్తులలో కృష్ణమూర్తి నిలవటం సంతోషకరమని పలువురు పేర్కొన్నారు. నా పేరు సుధీర్ అండి. మా నాన్నగారు పేరు టి కృష్ణమూర్తి. ఆయన ఈరోజు ఉదయం చనిపోయారు. ఆయన కోరిక మేరకు ఆయన బాడీని ఐస్ని కాలేజ్కి మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశాము. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఆయన పోస్టల్ అకౌంటెంట్గా పనిచేశారు, తెనాలిలో చేశారు. ఈరోజు ఉదయం కృష్ణమూర్తి గారు వాకింగ్కి వెళ్తా హఠాత్తుగా పడిపోయి మరణించినారు. వారు మరణించడానికి ముందరే 6 నెలల కింద వాళ్ళ ఇద్దరు కుమారులకు ఒక లేఖ ఒకటి రాసినారు. ఆ లేఖ ఇప్పుడు డైరెక్ట్ చదివిస్తున్నాను. ఇప్పుడు నా వయసు 77 సంవత్సరములు. బతకాల్సిన దానికంటే ఎక్కువే బతికి ఉన్నాననిపిస్తుంది. మరణం నా మింగుట ఉన్నదని నాకు అర్థమవుతున్నది. ఎప్పుడైనా ఈ బతుకు ముగియవచ్చు. ఈ సందర్భంలో నేను మీకు చెప్పదలుచుకున్న నా చివరి కోరిక, నా మరణానంతరం నా మృతదేహాన్ని గుంటూరు మెడికల్ కాలేజీకి కానీ, ఎన్ఆర్ఐ కాలేజీకి కానీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీకి కానీ లేక మీ వీలును బట్టి దానం చేయండి. ఈ కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నాన్న. ఆ కోరిక వీరు 1 year బ్యాకే వాళ్ళు కోరుకున్నారు. వారు కోరుకున్నట్టే వారిద్దరు కుమారులు, వారి భార్య వారి కోరికను మన్నించి ఇచ్చేశారు. ఇటువంటి సందర్భంలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఉన్న హెచ్ఓడి డాక్టర్ విజయ్ కుమార్ని సంప్రదించగా వారు ఎమ్మటే ఏర్పాట్లు చేస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఇచ్చేస్తున్నాను. ఎవరైనా సరే చనిపించినప్పుడు వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. డెఫినెట్గా వారి ఆత్మకు శాంతి కలిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి విష్ని మనం ఫుల్ఫిల్ చేశాము. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికైన తెన్నేటి కృష్ణప్రసాద్ పరిచయ కార్యక్రమం గురువారం వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికైన తెన్నేటి కృష్ణప్రసాద్ పరిచయ కార్యక్రమం గురువారం వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఆనందబాబు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ను నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారిగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పనిచేశారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగపడే పనులు చేశారని గుర్తు చేశారు. ఒక విజనరీ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి చెందుతుందని తెలియజేశారు.
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. పార్టీ నాయకులు యువతను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో వేమూరు ఎమ్మెల్యేగా ఆనందబాబును, బాపట్ల ఎంపీగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు ఈ 40 రోజులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు షెడ్యూల్ ప్రకారంగా ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాబోయే 2-3 రోజుల్లో మండలాల వారీగా బీసీ సదస్సులు నిర్వహించాల్సి ఉంటుందని, వాటిని సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాబోయే 40 రోజులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, తూనుగుంట్ల సాయిబాబా, మైనేని మురళీకృష్ణ, కనగల మధుసూదన్ ప్రసాద్, దండే వెంకట సుబ్బారావు, జనసేన సమన్వయకర్త ఊస రాజేష్, శివారెడ్డి, ఎల్లారెడ్డి, వాక శేషుబాబు, యలవతి బ్రహ్మానందం, ఘంటా స్వాతి, అనురాధ, వివిధ స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక వర్గాల పెన్షన్, సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఏ విధంగా నిన్నటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు సడన్ గా ఎలక్షన్ కమిషన్ చెప్పిందని చెప్పి వాలంటీర్లు పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలక్షన్ కమిషన్ చెప్పిందని చెప్తున్నాడు. వాలంటీర్లు పక్కన పెట్టారంట. అందుకని ఇంటింటికి ఇచ్చే పెన్షన్ మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్నాడు. ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 1,40,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. 11 శాఖలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ అవసరాలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు. ఆఖరికి మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఆయన కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమా టికెట్ల దగ్గర పెట్టారు. కరోనా టైంలో వైన్ షాపుల దగ్గర టీచర్లు తీసిపోయి నిలబెట్టారు. సిగ్గులేదు. ఈ 11 మంది సచివాలయం, ఒక్కో సచివాలయం పరిధిలో 400, 500 ఉంటాయి పెన్షన్లు. ఈ 11 మంది వంతులు వేసుకొని వాళ్ళు తలా కాస్త డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మనిషికి 40 నుంచి 50 పెన్షన్లు ఇస్తే సరిపోద్ది. 2 గంటల్లో పెంచి రావచ్చు పెన్షన్లు. ఆ పని చేయకుండా సిఎస్ చీఫ్ సెక్రటరీ మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మేము పోయి కలిసాం. ఆ రోజే నాకు అర్థమైంది, ఈ నాటకం ఆడుతా ఉన్నాడు, ఈ సహకరించబోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి రిమోట్ పెట్టి తిప్పుతా ఉన్నాడు వీళ్ళని చెప్పి. సాక్షి మీడియా ఉంది, మరి కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు, కూలీ నీరు మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రచారం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు దీనికి కారణం అని. ఆ రోజు మీరు కరెక్ట్ గా 5 ఏళ్ళు వెనక్కబడి వివేకానంద రెడ్డి హత్య ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే విధానంలో తెల్లవారుజామున తెలిస్తే వాళ్ళ బాబాయిని హత్య చేశారని ఆ రోజు సాయంత్రం 6 గంటలకు పులివెందులు చేరాడు. కేరళ మొత్తం ఈ సమయం అంతా డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాడు. ఆడకొచ్చి ఈ హత్య చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని చెప్పాడు. ఎందుకంటే దుర్మార్గంతో వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పత్రికల్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు చేశారని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కట్టి పెట్టారు. ఈ రోజు అదే గుర్తుకొస్తా ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ ముసలా ముతక వృద్ధులు, వితంతువులు ఏదో ఒక విధంగా వడదెబ్బ తగిలి ఎక్కడన్నా ఒకడో వెళ్ళిపోతే ఈ పెన్షన్ సకాలంలో అందక పెన్షన్ కోసం వెళ్ళిపోయాడని చెప్పి దాన్ని యాగి చేసి చంద్రబాబు నాయుడు గారి చుట్టాలని చూస్తా ఉన్నారు. వాడు సొంత బాబాయినే అడ్డగోలుగా గొడ్డలతో నరిగి తెంపి రాజకీయానికి వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఈ పెన్షనర్లను వాడుకోవడానికి ఎందుకు అనుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కృష్ణప్రసాద్ గారు అయితే ఎలా ఉంటుందని అడిగినప్పుడు బ్రహ్మాండం కూడా ఇచ్చేసేయండి అని చెప్పాం. వారి గురించి మీకు తెలియజెప్పాలంటే ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ ర్యాంక్ దాకా ఉన్నట్టు చేసినటువంటి వ్యక్తి. తెలంగాణలో డీజీపీగా పనిచేశాడు. చాలా సింపుల్ గా ఉండేటటువంటి వ్యక్తి. దళిత సమాజం పట్ల, మొత్తం టోటల్ సమాజం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఒక పోలీస్ అధికారిగా అన్ని సంవత్సరాలు డీజీపీ క్యాడర్ దాకా వెళ్ళి కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీకి దిగినటువంటి వ్యక్తి. మనం చూస్తే కూడా ఆయన ప్రొఫైల్ అంతా కూడా క్లీన్ గా కనపడింది. మనకి ఒక అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. వారిని జనసేన పార్టీ, బీజేపీ అందరూ కూడా సమర్థించి ఈ రోజున నాతో పాటు సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో నేను నిలబడ్డప్పుడు మాయాద్రి గారు నిలబడేవాడు. ఎక్కడ తేడా వచ్చేది కాదు. 10-20 ఓట్లు అటు ఇటు ఉంటే కానీ మా ఇద్దరి మధ్య యాజ్ ఇట్ ఈజ్ గా పడతా ఉండేది. అదే విధంగా అత్యధిక మెజార్టీ చాలా మంది వక్తలు చెప్పారు. నాకు పూర్తి అవగాహన ఉంది ఈ నియోజకవర్గం మీద. ఖచ్చితంగా 25,000 పైచిలకు మెజార్టీతో మనం గెలుస్తాం. 100% గెలుస్తాం. అన్నిటికంటే ముఖ్యమైన ఎంబీఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ లో అక్కడ నాకు ఎంట్రన్స్ సీట్ దొరికింది.
అక్కడి నుంచి ఎంబీఏ చేశాను. అక్కడి నుంచి ఎంబీఏ చేసిన తర్వాత మరి మా తండ్రి గారి ఆట, నాకేమో అమెరికా పోవాలని, ఆయనేమో లేదు లేదు నువ్వు ప్రజాసేవ చేయాల్సిందే, మన దేశంలోనే ఉండి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ప్రజాసేవ చేయాల్సిందే. మా తండ్రి గారు పట్టుబట్టి ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్ పాస్ అయిన తర్వాత సరే నెల్లూరు జిల్లా ఎస్పీ, అక్కడ ఈస్ట్ గోదావరిలో ఏఎస్పీ చేశాను, కర్నూలులో ఎస్పీ చేశాను, నెల్లూరు జిల్లాలో ఎస్పీ చేశాను, గుంటూరు జిల్లాలో ఎస్పీ చేశాను. 96, 98 ఆ ప్రాంతంలో పెద్దలు చెప్పినట్టు ఇక్కడ జిల్లా ఎస్పీగా చేస్తున్నప్పుడు మరి మీ అందరికీ కొంతమందికి గుర్తే ఉండొచ్చు, అప్పుడు గుంటూరు పట్టణంలో రౌడీ షీటర్స్ విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు. ఒక తల్లి కానీ బిడ్డ కానీ ఇద్దరు కలిసి నాస్ సెంటర్లో కానీ ఎక్కడైనా తిరగాలంటే భయంగా ఉంది. ఈ రౌడీ షీటర్లు ఏం చేస్తారో, ఏమంటారో, ఎట్లా ప్రవర్తిస్తారో చాలా భయంగా ఉంటుంది. చాలామంది తల్లులు వచ్చి నాకు చెప్పుకున్నారు, అయ్యా బయట తిరగలేని పరిస్థితిలో ఉంది, కొంచెం ఏమైనా చేయండి. స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ఆవరణలో యువ క్రికెట్ అకాడమీ నందు బూస్ట్ క్రికెట్ క్యాంప్ గురువారం నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ఆవరణలో యువ అకాడమీ నందు బూస్ట్ క్రికెట్ క్యాంపు గురువారం నిర్వహించారు. తెనాలిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా క్యాంపు నందు పాల్గొని తమ క్రీడా ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ బూస్ట్ క్రికెట్ క్యాంపు 4 సంవత్సరాల తర్వాత మరలా తెనాలిలో నిర్వహించడం సంతోషకరమన్నారు. క్యాంపు నందు సెలక్షన్ అయిన విద్యార్థులకు బూస్ట్ కంపెనీ 6 నెలల పాటు స్కాలర్షిప్ అందించడం జరుగుతుందన్నారు. అలాగే బెంగళూరులో జరిగే బూస్ట్ క్యాంపులో పాల్గొనున్నట్లు తెలిపారు. శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ మాట్లాడుతూ క్యాంపు నందు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. క్యాంపు నందు సెలక్షన్ అయిన 6 తదుపరి క్యాంపు నందు పాల్గొనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వినోద్, అసిస్టెంట్ కోచ్ మన్సూర్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, తెనాల్లో బూస్ట్ క్రికెట్ కంపెనీ వాళ్ళు బూస్ట్ క్రికెట్ క్యాంప్ని 2020 లాక్డౌన్కి ముందల మరి యువ క్రికెట్ అకాడమీ వాళ్ళని జరిపారు. అదేవిధంగా మళ్ళీ 2024 మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇది 4వ సంవత్సరం మళ్ళీ యువ క్రికెట్ అకాడమీ వాళ్ళకి బూస్ట్ క్యాంపు చేసే అర్హతని ఇచ్చినందుకు ముందల బూస్ట్ కంపెనీ యాజమాన్యానికి, మరి హైదరాబాద్ మా కోఆర్డినేటర్ బూస్ట్ కంపెనీ కోఆర్డినేటర్ ప్రణీత్ గారికి, అదేవిధంగా రీజనల్ ఇన్ఛార్జ్గా నాకు పోస్ట్ ఇచ్చినటువంటి ఆనంద్ గారికి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈరోజు మా బూస్ట్ ఈ తెనాల్లో ఆర్గనైజేషన్ మెంబర్స్గా దీనిలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినోద్ గారికి, అదేవిధంగా సెలక్షన్ కమిటీ రూరల్ మెంబర్లో ఉన్నటువంటి సునీల్ గారికి, అదేవిధంగా స్కూల్ పిల్లలు మరి ఈ క్యాంప్లో చక్కగా పార్టిసిపేట్ చేశారు. మరి సెలెక్ట్ అయిన వాళ్ళని మరి రేపు పొద్దున్న బూస్ట్ మెయిన్ క్యాంప్లోకి మరి క్వాలిఫై చేసి రేపు బూస్ట్ కంపెనీ నుంచి ఒక చీఫ్ సెలెక్టర్ వస్తారు. వచ్చిన తర్వాత ఈ సెలెక్ట్ అయిన విద్యార్థులు 6 మంత్స్ పాటు స్కాలర్షిప్ తీసుకొని మరి బూస్ట్ కమర్షియల్ క్యాంప్ విరాట్ కోహ్లీ, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన వీళ్ళందరూ ఇండియా టీము సంబంధించిన ప్లేయర్స్ అందరూ బెంగళూరులో క్యాంప్ జరిగింది. ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అవుతారో ఆ క్యాంప్కి వస్తారో అదృష్టవంతులు వాళ్ళందరూ. మరి ఈ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్కూల్కి, మరి మా స్పాన్సర్స్ శ్రీచక్ర హాస్పిటల్లో, స్విమ్మింగ్ పూల్ తెనాలి స్విమ్ అండ్ ఫన్ వాళ్ళు, అదేవిధంగా టెక్నోసాఫ్ట్ కంప్యూటర్స్ వాళ్ళు మాకు ఈ క్యాంపు నిర్వహించడానికి దోహదపడ్డారు. ఈరోజు తెనాల్లో అంటే సుమారు 4 సంవత్సరాల తర్వాత, గతంలో 2020 సంవత్సరంలో జరిగింది, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు తెనాల్లో యువ క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బూస్ట్ క్యాంప్కి తెనాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి అనేక మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరిలో కొంతమందిని ఈరోజు ఒక విభాగంలో సెలెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళని 2-3 దఫాలుగా సెలెక్ట్ చేసి ఫైనల్గా ఒక 6 మెంబర్స్ని తెనాలి నుంచి మంచి క్రికెటర్స్గా వాళ్ళు భవిష్యత్తులో మంచి వర్ధమానతారులుగా తీర్చిదిద్దే విధంగా మన యువ క్రికెట్ అకాడమీ పనిచేస్తున్నందుకు మాలిక్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Good afternoon everyone. My name is C. Nihal. I am from Westbury School. Today I am in the boost camp. The boost camp is really nice and we can improve our cricket skills over here. Camp to enjoy cricket and showcase your talent. Thank you. దుగ్గరల స్టేట్ బ్యాంక్ సమీపంలో గురువారం భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు.
దుగ్గిరాల స్టేట్ బ్యాంక్ సమీపంలో గురువారం భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. ముందుగా వచ్చిన ఆయనకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తదుపరి కార్యాలయ ప్రాంగణంలో భరతమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు. అనంతరం గణేష్ ను శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా వచ్చిన అతిథులను నాయకులు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలను అందించారు. తదుపరి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరఫున మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని గణేష్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందన్నారు. గత 9.5 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సురక్షితంగా అభివృద్ధి చెందే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 4.5 సంవత్సరాలుగా అభివృద్ధిలో కుంటుపడి అధోగతి పాలైందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల్లో భాగంగా బీజేపీ 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధి చెందేలా ముగ్గురి కలయిక ఏర్పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ మండల బీజేపీ పార్టీ అధ్యక్షునిగా గణేష్ నియామకం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఆయన చేసిన సేవలు ముదావహమన్నారు. గ్రామాల్లో తిరిగి భారత జాగృతి వంటి కార్యక్రమాలు చేపట్టిన మంచి యువకుడన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం వంటి కార్యక్రమాలు ఎన్డీఏతోనే సాధ్యమన్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా బీజేపీ, జనసేన కలిసి నడవటం జరుగుతుందన్నారు. సొంత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, ముగ్గురు కలిసిన కూటమిలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, కొంగర జోగేంద్ర, మైలాహరి, కారుమూరి మోహన్ రావు, కోణంగి కృష్ణ, దానబైన చంద్రం, కూటమి నాయకులు గద్దెవాసు, పర్వతనేని హర్ష, తాడిబైన శివశంకర్, సిద్ధయ్య నాయుడు, జంపాల నరేంద్ర, గరిక శ్రీను, కాజా భాస్కరరావు, మిక్కిలినేని గాంధీ, తాడిబైన ఏడుకొండలు, పసుపులేటి రవి యాదవ్, రాజకుమార్, బొజ్జ బాలు యాదవ్, నాగరాజు, పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీల్లో చేరిన కొందరిని కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ, వెంకట్రావు, శ్రీనివాసరావు, గణేష్లు మాట్లాడారు. ఈ అక్రమాలని అడ్డుకోవడం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తూ ఉందో ఆ రకమైనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలి అని ఒక సదుద్దేశంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ, మా మిత్రులైనటువంటి జనసేనతో కలిసి ఇవాళ ఎన్డీఏలోకి వారిద్దరు కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. దీనిలో భాగంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగంగా ఒక 6 పార్లమెంటు, 10 అసెంబ్లీల్లో పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా మిత్రులు జనసేనకు కూడా 21 చోట్ల అసెంబ్లీలో ఒక 2 పార్లమెంట్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ కలయిక కేవలం అధికారాన్ని సంపాదించడం కోసం మాత్రమే కాదు, అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏదైతే ఇంతకాలం వెనకబడిపోయి ఉందో, ఏదైతే అక్రమార్జుల పాలన కొనసాగుతూ ఉందో దాన్ని కట్టుబెట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ ముగ్గురు పార్టీల కలయిక జరిగింది. శ్రమజీవి, ప్రతి గ్రామంలో తిరిగి ఆయన ఇంతకుముందు కార్యక్రమాలు, భారత జాగృతి కార్యక్రమాలు ఎన్నో నిర్విఘ్నంగా జయప్రదం చేసిన యువకుడు. అటువంటి వ్యక్తికి ఈరోజు మండలాధ్యక్ష పదవి బీజేపీ తరఫున ఇచ్చారు. గుర్తించి ఇచ్చింది ఎంతో ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా గణేష్తో కలిసి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, గతంలో మాకు లోకేష్ బాబు గారు 3900 ఓట్లు మైనస్ వచ్చినాయి. ఈసారి తప్పనిసరిగా 10,000 మెజార్టీ రావడానికి మీ అందరం కలిసి కృషి చేసి ఈ మండలంలో కృషి చేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, ఇంకా ప్రజలకు మేము తెలియజేసేది అధికారం కోసం కాదు, ప్రజల కోసం అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద చెప్పుకున్నమాట మీరు విన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అంటే ఎన్డీఏ కలయిక, ఎన్డీఏ కూటమితోనే సాధ్యం అవుతుందని చెప్పేసి మంచి విశ్వాసంతో చంద్రబాబు గారు కూడా ఈ కూటమికి అంగీకారం తెలిపి దీన్ని
ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఆయనతో పాటు ఈ కూటమితో పాటు మేము అందరికీ మేము సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మన పెద్దలు గౌరవనీయులు గూడూరు వెంకట్రావు గారు వీరందరూ మంచి అండదండలతో ఈ పార్టీ ఆఫీస్ని ప్రారంభించడం అనేది మనం చాలా హర్షించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో మా జనసేన ప్రభుత్వం ఇప్పుడు బీజేపీతో 10 సంవత్సరాలుగా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి నడుస్తూ ఉన్నారు. ముందు ఇప్పుడు ఎన్డీఏలో మన భాగస్వామ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా జాయిన్ అవుతుంది. హర్షించదగ్గ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మన సొంత ప్రయోజనాలు అనేది తర్వాత, ముందు రాష్ట్రాన్ని కాపాడుకుందామనే సదుద్దేశంతో బీజేపీ ఎన్డీఏ కూటమిలో అందరినీ భాగస్వామ్యాలు చేసి ఆయన ఒక మంచి కార్యక్రమానికి తెరదీశారనేది మా యొక్క అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి ఆయన జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి అయిన టీడీపీ, జనసేన వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్డీఏ కూటమిలో నుంచున్న మన లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి లక్ష్మీపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెనాలి మండల విద్యాశాఖాధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజే మంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ద్వితీయ విద్య అభ్యసించడానికి విద్యార్థులందరూ మాధ్యమిక పాఠశాల ప్రవేశిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపాల్ లక్ష్మీపతి తెలిపారు. ఇటీవల వెలువడిన ఐఎన్టీఎస్ఓ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుపొందిన వారికి ఆర్ఐ అప్పాజీ, ఎంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఎంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో ఏజెం అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ లక్ష్మీపతిరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ గోపి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. Talent checks volunteers. So, from beginning itself, it is the good habit to the children to participate in each and every examination. So, getting prize is not the matter. So, participation is very, very important. It is very, very essential. So, I request all the children to participate, whatever the exam it is. Whenever you participate in the examination, you know the levels of your. So knowledge wins the race. So whether you get or not. So here the English knowledge. So why all these tests? Why is all these judge volunteers? It also gives the confidential levels. It also gives the I can do self-esteem and self-confidence. Test attempt జరిగేటువంటి examination. This examination is going in the 5 categories, like 5 subjects. Mathematics 11th examination, English Science Olympiad examination, Science Olympiad examination, Aptitude Olympiad examination, and very good. General Knowledge Olympiad examination. The examination is going to, they are conducting the 2 levels. Level 1 one is the preliminary and just filtration of the students, and the second level also we are conducting the different entire all the who are selected in the Tenali town, not only the Sri Chaitanya, different schools lo kuda andaru examination conduct chestaru. మన Sri Chaitanya student ki 5th class lo English Church Olympiad examination lo state lo first prize వచ్చింది మనకి. First prize goes to the Sri Chaitanya. Merit certificate and gold medals also we received almost 194 students. We మార్కులు అప్పుడప్పుడు మెసేజ్ పెడతా ఉంటాం. IMTS సెకండ్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 194 స్టూడెంట్స్ దిస్ అకాడమీ. స్థానిక చిన్రావూరు డొంక రోడ్లోని మారుతి ఆలయం నందు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక చిన్రావూరు డొంక రోడ్డులోని మారుతి ఆలయం నందు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు సాయి లక్రాజ్ మాట్లాడుతూ సాయినాథునికి అత్యంత ఇష్టమైన అన్నదాన వితరణ కార్యక్రమంను సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ అధికారిగా పనిచేసి పరమపదించిన పురిగళ్ల లక్ష్మీనారాయణ శర్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సేవా సమితి సభ్యులు విశ్రాంత ఎండీఓ జె వెంకటరమణ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు సేవా సమితి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మారుతి ఆలయ అధ్యక్షుడు దేశయ్య, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి గురువారం నాడు వివిధ కాలనీలో అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిన్రావూరు డొంకలోని మారుతి ఆలయంలో 101 మంది పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం పెడుతున్నాము. ఆహార పొట్లం అంటే అన్నం, పప్పు, కూర, సాంబారు, వాటరు, మజ్జిగ, ప్లేటు ఇవన్నీ కలిపి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజున పులిగొళ్ళ లక్ష్మీనారాయణ శర్మ గారు వారు స్టేట్ బ్యాంక్లో దాదాపు 39 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయినాక ఆయన గత సంవత్సరం పరంపదించారు. వారి జ్ఞాపకార్థం హైదరాబాదులో ఈ రోజున విగ్రహ ప్రతిష్ట వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో చంద్రావూరు డొంక రోడ్డు నందున 101 మందికి అన్నప్రసాదం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి క్రీస్తు లక్ష్మీనారాయణ గారి యొక్క కృతజ్ఞంగా వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో ఈ వ్యవస్థను తెలియజేసుకుంటున్నాం. సంతోషం. ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న. తండ్రి కోరిక మేరకు పార్థివ దేహాన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు అందజేసిన కుమారుడు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.